హాయ్ పిల్లలు, బుజ్జులు. ఈ కథలో మనం ఒక నిజమైన రాజు గురించి తెలుసుకుందాం. ఒక రాజు అడవిలో వేటకు వెళ్ళాడు. అనుకోకుండా దారి తప్పి అడవిలో తిరగసాగాడు. కొంచెం సేపటికి బాగా ఆకలయ్యింది. తినటానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటే ఒక చోట ఒక కుటీరం కనపడింది. అక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు. బాబు, బాగా ఆకలి అవుతుంది. ఏమైనా ఉంటే తినడానికి ఇవ్వు అని అడిగాడు. ఆ పిల్లవాడు 2 మామిడి పళ్ళు తెచ్చి ఇచ్చాడు. అవి చాలా తియ్యంగా, మధురంగా ఉన్నాయి. వాటి రుచి చూసి రాజు, అబ్బా! ఇలాంటి తియ్యని పళ్ళు ఇంతవరకు ఎప్పుడు తినలేదు అనుకుని, ఆ చెట్టు పళ్ళన్నీ తెంపి వెంటనే తీసుకురా అన్నాడు. లేదు, అవి ఎవరికీ ఇవ్వకూడదు. మీలాగే ఆకలితో ఇక్కడికి వచ్చే వారి కోసమే ఆ పళ్ళు అన్నాడు ఆ బాలుడు. తన మాటకు ఎదురు చెప్పేసరికి రాజుకు చాలా కోపం వచ్చింది. నేనెవరో తెలుసా? ఈ దేశానికి రాజుని. నా మాటకే ఎదురు చెబుతావా అన్నాడు కోపంగా. మీరు అబద్ధాలు చెబుతున్నారు. మీరు రాజు కాదు అని నాకు తెలుసు అన్నాడు బాలుడు. నేను రాజును కాదా? ఎందుకలా అంటున్నావు అన్నాడు రాజు. మా రాజు చాలా మంచివాడని, నిజాయితీపరుడని మా నాన్న ఎప్పుడూ చెప్తాడు. కానీ మీరు మీది కాని సొమ్మును బలవంతంగా తీసుకోవాలని అనుకుంటున్నారు. మా రాజు ఇలా ఎప్పుడూ చేయడు అన్నాడు. ఆ మాటలకు రాజుకు నోట మాట రాలేదు. తన తప్పు తెలుసుకొని మౌనంగా తల వంచుకొని వెళ్ళిపోయాడు.